న్యూస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. WHO హెచ్చరికల కారణంగా భారత్ సైతం మంకీ పాక్స్ వ్యాధిపై అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా నేతృత్వంలోని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీ పాక్స్ పై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారత్లో ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని, ఇక భారీగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని తాము అంచనా వేసినట్లు కేంద్రం చెబుతోంది. మంకీ పాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై హెల్త్ లెవెల్ మీటింగ్ లో ఉన్నతాధికారులతో మిశ్రా చర్చించారు. ఎంపాక్స్ వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మంకీ పాక్స్ వ్యాప్తిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఇక 2022లో 116 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. 99,176 మందికి మంకీ పాక్స్ సోకగా 208 మంది మృతి చెందారని WHO తెలిపింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. కాంగో దేశంలో ఈ కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 18,000కు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 537 మంది మృతి చెందారు. ఆఫ్రికాలో 96% కేసులు మరణాలు కేవలం కాంగోలోనే చోటు చేసుకుంటున్నాయి. ఇక మరణాల రేటు 2.8%గా ఉంది. ఇటు పాకిస్తాన్, స్వీడన్లలో మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. WHO హెచ్చరికల కారణంగా భారత్ సైతం మంకీ పాక్స్ వ్యాధిపై అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీ పాక్స్ పై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారత్లో ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని, భారీగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని తాము అంచనా వేసినట్లు కేంద్రం చెబుతోంది. ఇక మంకీ పాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై హెల్త్ లెవెల్ మీటింగ్ లో ఉన్నతాధికారులతో మిశ్రా చర్చించారు. ఎంపాక్స్ వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మంకీ పాక్స్ వ్యాప్తిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయాలని సూచించారు.